వేల టన్నుల సామర్థ్యం ఉన్న భారీ సరుకు నౌకలు ఒకే కార్గో హోల్డ్ లో ఒకసారి బొగ్గును మరోసారి ధాన్యాన్ని ఎలా రవాణా చేస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? సముద్ర మార్గంలో సరుకు రవాణా ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నౌక పూర్తిగా సరుకుతో వెళ్లి తిరిగి ఖాళీగా వస్తే యజమానులకు భారీ నష్టం కలుగుతుంది. అందుకే నౌక వెళ్లేటప్పుడు ఒక రకమైన సరుకును తీసుకెళ్లి తిరిగి వచ్చే సమయంలో మరో రకమైన సరుకును ఎక్కించుకుని రావాలి. అంటే అదే కార్గో హోల్డ్ లో కొన్నిసార్లు ధాన్యం, మరికొన్నిసార్లు బొగ్గు, ఇనుము లేదా ఇతర భారీ సరుకులు రవాణా చేయాల్సి వస్తుంది. అయితే ఒక సమస్య ఉంది. ఒకవేళ నౌక ఇప్పుడే బొగ్గును తరలించి ఉంటే అదే హోల్డ్ లో వెంటనే ధాన్యాన్ని నింపలేరు. ఎందుకంటే బొగ్గు రవాణా చేసిన తర్వాత హోల్డ్ లో బొగ్గు ధూళి, మురికి మరియు కొన్ని రసాయన అవశేషాలు మిగిలి ఉండవచ్చు. ఇవి ధాన్యాన్ని కలుషితం చేసి ఆహార భద్రతకు ప్రమాదం కలిగిస్తాయి. అందుకే ధాన్యాన్ని ఎక్కించే ముందు నౌక సిబ్బంది మొత్తం కార్గో హోల్డ్ ను పూర్తిగా శుభ్రం చేస్తారు. ముందుగా మిగిలిన బొగ్గు ధూళిని తొలగించి తరువాత అధిక పీడన నీటితో కడిగి అవసరమైతే ప్రత్యేక రసాయనాలతో శుభ్రపరుస్తారు. అనంతరం హోల్డ్ ను పూర్తిగా ఆరబెట్టి పరిశీలన నిర్వహిస్తారు.